श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओं पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवतां। श्रीचक्रबिन्दुनिलयां रहोयागसमर्चितां श्रीविद्यादेवतां वन्दे श्रीमत्त्रिपुरसुन्दरीम्। अब्धिकन्यासमाश्लिष्टम् अर्धिलोकजनाश्रयं सर्वविघ्नहरं वन्दे सिद्धिलक्ष्मीगणेश्वरं। బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి హయగ్రీవ ఆగస్త్య సంవాద రూపంలో ఉన్నటువంటి శ్రీ లలితా సహస్రనామాలని మనము ఈరోజు ఆరంభించుకోబోతున్నాము. వడ్భాష్యము ఇంతవరకు మనం ఆల్రెడీ ఉపోద్ఘాతము, అలాగే గ్రంథకర్తల యొక్క ఉద్దేశ్యము, విశేషించి భాస్కర్ రాయల వారి యొక్క సంక్షిప్త జీవిత చరిత్ర చూసుకోవటమైంది. సౌభాగ్య భాస్కరాన్ని అనుసరించి మనము ముఖ్యంగా 3 భాగాలు చెప్పుకుంటున్నాము. పూర్వపీఠిక అనేటువంటిది సౌభాగ్య భాస్కరంలో మాత్రమే ఉంది. తర్వాత భాగము వివరణ, తర్వాత మళ్ళీ ఉత్తరఖండిక. ఇతర గ్రంథాల్లో ఇది లేకపోవడంతో మనము సౌభాగ్య భాస్కరమే రిఫర్ చేయాల్సి వస్తుంది. ఇదే ఆద్య గ్రంథం కింద తీసుకుని చెప్తున్నాం అన్నమాట. ఇందులో ముందుగా గ్రంథకర్త తన గురు స్తుతితోటి మొదలు పెడతారు. శ్రీ సౌభాగ్య భాస్కర అభివ్యాఖ్య భాష్య ప్రారంభ. త్రిపురాం కులనిధిమీడే అరుణ శ్రియం కామరాజ విద్ధాంగీం త్రిగుణై దేవై నినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం. త్రిగుణైర్దేవైర్నినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం. సంస్కృతంలో కూడా ఉంది మనకి. భాష్యం అనేటువంటిది సంస్కృతంలోనే ఉంది, భాస్కర రాయకృత భాష్యం. సో దాన్ని చెప్పుకొని దానికి తెలుగు అవసరమైనంత వివరణ చెప్పుకుంటూ వెళ్తాం. శ్రీ గంభీర విపశ్చిత పితురభూద్య కోనమాంబోదరే విద్యాష్టాదశకస్య అంటే 18 విద్యలు, కోనమాంబ ఉదరే అంటే కోనమాంబ గర్భంలో జన్మించినటువంటి మర్మభిదభూద్య శ్రీ నృసింహాద్గురో యశ్చ శ్రీ శివదత్త శుక్లచరణై పూర్ణాభిషిక్తో అభవత్ సత్రేతా త్రిపురా త్రయీతి మనుతే తామేవ నాథత్రయీం. దీని వివరణ అంతా కూడా సౌభాగ్య భాస్కర భాష్యకర్త అయినటువంటి భాస్కర రాయల వారి యొక్క సంక్షిప్త జీవిత చరిత్రలో దీని అర్థం ఆల్రెడీ చెప్పాను. శివదత్త శుక్ల అనేటువంటి ఆయన దగ్గర దీక్ష తీసుకోవటం జరిగింది. గురుచరణ సనాథో భాసురానందనాథో వివృతిమతి రహస్యాం వీరవృందైర్నమస్యాం రచయతి లలితాయ నామ సాహస్రికాయ గురుకృత పరిభాషా సంవివృణ్వన్నశేషా. భాసురానందనాథుడు అంటే భాస్కర్ రాయల వారు. ఆయన వీరుల యొక్క సమూహంతో నమస్కరింపదగినదైనటువంటి మరియు అతి రహస్యమైనటువంటి లలితాదేవి యొక్క నామసహస్రం యొక్క వివరణని రచించినటువంటి, ఆ వివరణ రూపంలో రచించినటువంటి పరిభాషలని వివరణతో సహా రచిస్తున్నారు ఈ గ్రంథకర్త. అష్టాభిర్వాంగ్మయానాం అధిపతిభిః అమోఘోక్తిభిః దేవతాభిః మాత్రా జ్ఞప్తాభిః అగ్ర్యం యదరచి లలితా దివ్యనామ్నాం సహస్రం యద్బ్రహ్మాణి రమేశ ప్రభృతి దివిషదాం విస్మయాధానదక్షం తత్రైకస్యాపి నామ్నః కథమివ వివృతిం మాదృశ కర్తుమీష్టే. విద్యలకి అధిపతులు, అమోఘ వచస్కులు, మాత లలితాదేవి ఆజ్ఞని పొందిన వారైనటువంటి వసిన్యాది వాగ్దేవతలు ముందుగా లలిత సహస్రనామాన్ని రూపకరణం చేశారు లేదా రచించారు. బ్రహ్మ విష్ణు ఇత్యాది దేవతలకు విస్మయము కలిగించేటువంటి అంటే విస్మయార్థకమైనటువంటి విస్మయం కలిగించేంత సమర్థమైనటువంటి ఈ నామ సహస్రకము ఒక్క నామమునకైనా కూడా మా వంటి వాడు వివరణ ఎట్లు రాయగలడు. తథాపి శ్రీమాత్రాదహరకుహరే సూత్రధరయా సమాదిష్టా వాచామధిపతిషు కాపి అన్యతమికా మదీజ్య శ్రీనాథత్రయచరణ నిర్ణే జనజలై పవిత్రే జిహ్వాగ్రే నటతి మమతా సా మమ మత. అయినా కూడా
జగదాధార సూత్రంను ధరించినటువంటి శ్రీమాత ఆజ్ఞతోటి వాగ్దేవతల్లో ఒకానొకరు పొగడబడి గురుత్రే పాదములు కడిగినటువంటి జలముతోటి పవిత్రమైనటువంటి అంటే గురుపాద తీర్థం స్వీకరించినటువంటి జిహ్వయందు ఆ వాగ్దేవత నాట్యం ఆడటంతో ఇది రచింపగలిగాను అనేటువంటిది భావన. ఇక భాష్యం. ఇహ ఖలు నిఖిల పురుషార్థ సాధనే భగవతి ఆరాధనే అభ్యర్హితతమస్య రహస్య నామ సహస్ర కీర్తనస్య రహస్యతర సద్గురు సంప్రదాయేక వేద్య స్వరూపత్వేన తాన్ సంప్రదాయాన్ శిష్యాణుజిఘృక్షయా దిదర్శైషవః శ్రీమన్ నృసింహానందనాథ నామనో అస్మద్గురుచరణాః నిరంతరాయాపి శిష్యశిక్షాయై మంగళమాచరంతి త్రిపురేతి త్రియాత్మకం పురం భూపురం మండలకోణ రేఖామంత్రాది సమూహ యస్యాహ సా త్రిపుర. సమస్త పురుషార్థాలని సాధించడానికి భగవతిని ఆరాధించాలి. భగవతి అనంటే అమ్మవారు అనేటువంటిది సామాన్యంగా అర్థం చేసుకుంటారు. సంస్కృత భాషా పరంగా చూసుకుంటే భగవాన్ అనేటువంటిది ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక యొక్క సప్తమి ఏకవచనము భగవతి, అంటే భగవంతుని యందు. అక్కడ ఎనీవే పరమాత్మకి లింగభేదం లేదు అని ముందే చెప్పుకున్నాం కాబట్టి అమ్మవారి రూపంలో అనుకున్నా కూడా తప్పు లేదు. ఆమెను ఆరాధించడానికి రహస్యమైనటువంటి సహస్రనామ సంకీర్తన చేయవలను. ఇప్పుడు చదివినటువంటి దానికి వివరణ అన్నమాట భాష్య భాగానికి. అది రహస్యతరమైనటువంటి సద్గురు సంప్రదాయం చేత తెలియవలసినటువంటిది. సో వీరి యొక్క పూజ్య గురువులైనటువంటి నృసింహానందనాథులు శిష్యుల యందు ప్రీతితోటి తాను ఏ విఘ్నములు లేనివాడైనా కూడా శిష్యుల అంతరాయములు తొలగించడం కోసం ఈ క్రింద చెప్పబోయేటువంటి మంగళాచరణ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ చెప్పబడినటువంటి మంగళాచరణ చేశారు. ఆప్రాచ కామరూపాద్రుహిణ సుతనద ప్లావితాదా ప్రతీచో గాంధారాత్ సింధు సాద్రాద్రఘువర రచితాదాచ రఘువర రచితాత్ అచసేతో రవాచ ఆకేదారాదుదీచ తుహిన గహనత సంతి విద్వత్ సమాజా ఏ తానేషయత్న సుఖయతు సమజాన్ కశ్చమత్కర్తుమీష్టే. బ్రహ్మపుత్ర నదీ జలములతోటి తడపబడినటువంటి తూర్పున కామరూపదేశం వరకు, కామరూపదేశం అంటే ఈనాడు కామాఖ్య మందిరం ఉన్నటువంటి అస్సాం, అటు సింధునద జలములచే తడుపబడినటువంటి పశ్చిమన ఉన్నటువంటి గాంధార దేశం వరకు, శ్రీరామచంద్రునిచే దక్షిణమును నిర్మింపబడిన సేతువు వరకు, చొరరాని మంచుగల ఉత్తరమున కేదారము వరకు గల భూమిలో అనేక విద్వత్ సంఘములు కలవు. ఈ ప్రయత్నము ఆ పండిత సమాజములను సంతసపరచుగాక. ఎవరు నా కృతిని కోరునో అతనిని సంతసపరచుగాక అని ముందుగా చెప్పుకొని కొంత పరిభాషలు కూడా చెప్పుకుంటాం. మనము 40 పరిభాషలు ఉన్నాయి అని ముందే చెప్పుకున్నాం. తదుక్తం కాళికాపురాణే, కాళికాపురాణంలో చెప్పినట్లుగా త్రికోణం మండలం చాస్య భూపురం చ త్రిరేఖకం మంత్రోపి త్రక్షర ప్రోక్త తథా రూపత్రయం పునః త్రివిధా కుండలీ శక్తి త్రిదేవానాం చ సృష్టయే సర్వం త్రయం యస్మాత్ తస్మాత్ త్రిపురా మతేతి. త్రిపుర అనేటువంటి పదానికి వివరణ ఇస్తున్నారు. అదేంటి భాష్యము శ్రీమాత నుంచి మొదలు పెడతారు అనుకున్నాను అంటే ఇంకా ముందే చెప్తున్నా. పూర్వపీఠిక ఉంది. పూర్వపీఠిక మొదలుపెట్టే ముందు గురుస్మరణము, తర్వాత మంగళాచరణము, కొన్ని పరిభాషలు చెప్పుకుంటూ పూర్వపీఠికలోకి ప్రవేశిస్తాము. పూర్వపీఠిక అయిన తర్వాతనే శ్రీమాత నామం మొదలవుతుంది. 3 పురములు కలది, కులనిధి అయినది, ఎర్రని కాంతులు కలది, పరమశివునితో కూడినటువంటి శరీరం కలది, సత్వ రజస్తమో గుణరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలచే స్తుతింపబడుచున్నటువంటిది, 2వ వస్తువు లేనటువంటిది, శ్రీచక్ర మధ్యమగు బిందువును పొంది ఉన్నటువంటిది, బ్రహ్మాండ కార్యనిర్మాణం అనేటువంటి గొప్ప వ్యాపారం కలిగినటువంటిది. ఆ పరాశక్తిని నేను స్తుతించుచుచున్నాను. కులస్య సజాతీయ సమూహస్య నిధిం మాతృమానమేయరూప. మాతృమానమేయరూప అంటే ప్రమాణ ప్రమేయ రూపము అని తీసుకోవాలి. అంటే త్రిపుటి రూపంలో ఉన్నటువంటి, తెలుసుకునేటువంటి వాడు, తెలుసుకోబడేటువంటిది, తెలుసుకునేటువంటి
చేసేటువంటి ప్రయత్నంలో సాధనమైనటువంటిది. దాన్నే మాతృమానం ఏయరూప త్రిపుర్య ఏకజ్ఞాన విషయత్వేన సాజాత్యాత్ ఘటమహం జానామి ఇత్యేవ జ్ఞానాకారాత్ జానామీతి తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమంతం జగతితి శ్రీమదాచార్య భగవత్పాద ఉక్తేహి తదేవ హి కులం. కులం అనేటువంటి దానికి వివరణిస్తున్నారనమాట. రహస్యనామ సంకీర్తనం అనేటువంటిది సంప్రదాయంలోనే, అంటే గురు పరంపరలోనే తెలియదగినటువంటిది. సో ఆ విధంగా చూస్తే మాకు శ్రీ విద్యోపాసన, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము లేదా కుండలిని విద్య అయితే గురు పరంపరగా చెప్పుకోవాలంటే భాస్కరానంద సరస్వతి వారి నుంచి రామేశ్వరానంద గిరిస్వాములు వారికి వచ్చింది. వారి నుంచి వారి అనుగ్రహంతో మాకు వచ్చింది. లలితా సహస్రనామము నాకు తెలిసినంత వరకు పంచదశి శ్రీ విద్యా ఉపాసన అనేటువంటిది చాలా కాలం క్రితమే స్వామివారు మొదలుపెట్టినప్పటికీ కూడా మంత్ర దీక్ష ఇచ్చినటువంటిది విద్యానందగిరి స్వాముల వారు. సో గురు పరంపరలో వచ్చినటువంటి దాన్నే స్వీకరించాలి. ఆ సంప్రదాయాల్ని శిష్యులకు అనుగ్రహింపదలిచిన వారై ఈ గ్రంథకర్త యొక్క గురువులు ఎట్టి విఘ్నములు లేని వారైనా కూడా శిష్యుల్ని శిక్షించుటకై, అంటే శిక్షణ ఇవ్వటానికి, అంతేగాని శిక్ష ఇవ్వటానికి కాదు, శిక్షించుటకై ఈ మంగళాచరణం కావించారు అని భాస్కర రాయల వారు తమ గురువులైనటువంటి నృసింహనందనాథుల వారి యొక్క పరిభాషా మంగళ శ్లోకానికి వ్యాఖ్యానం మొదలుపెట్టారు. సో త్రిపురాం అంటే త్రిపురం, భూపురత్రయము, మండలత్రయము, కోణత్రయము, రేఖాత్రయము, మంత్రత్రయము ఇవన్నీ కూడా ఒక మంత్రత్రయము కాకుండా మిగతావన్నీ కూడా శ్రీచక్రంలోనే ఉన్నాయి. మీకు మంత్రత్రయం అనేటువంటిది జప విధానము, ఉపాసనా విధానానికి సంబంధించినటువంటిది. వీటి యొక్క సమూహము కలిగినటువంటిది త్రిపుర. ఈ విషయము కాళికా పురాణంలో ఉన్నటువంటిది. పరదేవతకి 3 కోణములు, 3 మండలములు, 3 భూపురములు, 3 రేఖలు, 3 అక్షరముల మంత్రము, 3 రూపములు. 3 అక్షరముల మంత్రము అంటే ఒకటి అకార ఉకార మకారయుతమైనటువంటి ఓంకారం అని తీసుకోవచ్చు. రెండోది ఇక్కడ త్రిపుర అనేటువంటిది కూడా 3 అక్షరాలు. బ్రహ్మాది దేవతలను సృష్టించు త్రివిధ కుండలిని శక్తియు కలదు. కుండలిని శక్తి 3 రూపాలు, అధ కుండలిని, మధ్యమ కుండలిని, ఊర్ధ్వ కుండలిని అని. ఆ 3 కుండలిని రూపాలు కూడా లలితకు సంబంధించినటువంటివే. ఇవన్నీ కూడా 3 సంఖ్యతోటి ఉంటాయి. అందువలన ఈమె త్రిపుర అయింది. సకల బ్రహ్మాండానికి ఆధారమైనటువంటి మూలశక్తి కుండలాకారముగా ఉన్నది. దీని యందు సత్వ రజస్తమో గుణములు సామ్య అవస్థని పొంది ఉంటాయి. ఒకప్పుడు సత్వం ఉద్రేకించి కుండలిని శక్తి నుంచి సత్వప్రధానుడైనటువంటి విష్ణువు, రజోగుణ ఉద్రేకంచే బ్రహ్మ, తమోగుణ ఉద్రేకంచే మహేశ్వరుడు ఉద్భవిస్తున్నారు. ఈ విధంగా కుండలాకారంగా ఉన్నటువంటి శక్తి నుండి ఈ 3 పుట్టుచున్నవి. స్థూల సూక్ష్మ కారణ శరీరములు త్రిపురములు కలది కాబట్టి త్రిపుర. ఇది త్రిపుర అనేటువంటి దానికి పరిభాష అన్నమాట. తదేవి కులం సజాతీయై కులం యూధం ఇది కోశాత్ పరమశివాది స్వగురు పర్యంతో వంశో వా కులం. పరమశివుని దగ్గర నుంచి స్వగురు పర్యంత వరకు ఉన్నటువంటి దాన్ని కూడా కులము అంటారు. సంఖ్యావంశేనేతి పాణిని సూత్రే వంశోద్విధ. పాణిని సూత్రం ప్రకారము సంఖ్యావంశ్యేనే ఇది. ఈ పాణిని సూత్రం ప్రకారం వంశం అనేటువంటిది ద్విధ. విద్యయా జన్మనాచ ఇది మహాభాష్యాత్. అంటే పతంజలి మహాభాష్యంలో వ్యాకరణ సూత్రాల్లో వంశము అనేటువంటి దానికి వంశం అనేటువంటిది ద్విధ. ఒకటి విద్యయా, ఇది తృతీయ విభక్తి. విద్య అంటే విద్య చేత, అంటే విద్య నేర్పించినటువంటి గురు పరంపర, అది వంశం అవుతుంది. రెండవది జన్మనాచ ఇది. జన్మలో సాధారణంగా ఈ కాలంలో అందరూ కూడా వంశము అంటే తండ్రి తాత ఇదే చెప్పుకుంటారు, అంతవరకే గ్రహిస్తున్నారు. కానీ విద్యా పరంపరగా గురు పరంపరలో వచ్చినటువంటి దాన్ని కూడా వంశమనే అంటారు. అదే మహాభాష్యం చెప్తున్నారు. ఆచారో వా కులం, ఒకే ఆచారాన్ని పాటించేటువంటి వాళ్ళు కూడా కులం అంటారు. నకులం కులం ఇది ఆహుహు ఆచార కులముచ్యతే. ఆచారరహితో రాజన్ ఇహ నా అముత్ర నందతి ఇది భవిష్యోత్తర పురాణాత్. భవిష్యోత్తర పురాణంలో ఆచారరహితుడైనటువంటి వాడు రాజన్ ఇహ అముత్ర, అంటే ఇక్కడ కానీ స్వర్గంలో కూడా
అతనికి సంతోషం ఉండదు. కులం అంటే సేమ్ ఆచారాన్ని పాటించే వాళ్ళందరినీ కూడా కులము అంటారు. సుషుమ్న మార్గోవా కులం, సుషుమ్న మార్గాన్ని కూడా కులం అంటారు. కుహ్ పృథివీతత్వం లీయతే యస్మిన్ తదాధారచక్రం తస్య శక్యస్య సంబంధాత్. కుహు అంటే పృథివీతత్వం, లీయతే యస్మిన్ ఎందు లీనమై ఉంటుందో, తదాధారచక్రం, తదాధారచక్రం అంటే మూలాధార చక్రం, తస్య శక్యస్య సంబంధాత్ ఆ మూలాధార చక్రంలో ఉండేటువంటి సంబంధంతో కులం అంటారు. అరుణ రక్తాశ్రీ కాంతి అస్యాస్తాం, అమ్మవారి యొక్క కాంతి అరుణవర్ణంలో ఉంటుంది అని కూడా చెప్పుకుంటాం. కామరాజేన కామేశ్వరాఖ్య పరమశివేన విద్ధం సామరస్యాపన్నం అంగం యస్యాహ. కామరాజేన అంటే కామరాజు అంటే మన్మధుడు, కామేశ్వరాఖ్య పరమశివేన విద్ధం తెలుసుకోబడినటువంటిది, సామరస్య ఆపన్నం అంగం యస్యాహ. త్రిగుణై సత్వరజస్తమో మయై దేవై విష్ణు బ్రహ్మరుద్రై నితరాం సుతాం స్తుతాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్తుతించుతూ ఉంటారు. ఏకాంతాం రహో దేవతాం ఏకాం ముఖ్యాం తాం ప్రసిద్ధాం వా. అశ్చాసావిశ్చేతి కర్మధారే సమాసం ఇక్కడ వివరించారనమాట. ఏకాం ముఖ్యాం తాం ప్రసిద్ధాం వా అశ్చ అసౌ చ ఇతి కర్మధారే శివకామ ఇది అర్థాత్ తత్ సుందరీం వా. సో ఏకజాతిలో పుట్టినవారు కులము అంటారు. అటు కులములకు గని అయినటువంటిది అమ్మవారు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, దీన్ని త్రిపుటి అంటాం. దీన్నే కులము అని కూడా అంటారు, త్రిపుటిని. అలాగే మాతృ మాన మేయములు అంటే ప్రమాతృ ప్రమాణ ప్రమేయములు, ఇవి సజాతీయములే. లేదా సదాశివుని దగ్గర నుంచి గురువు వరకు ఉన్నటువంటి విద్యాగురు వంశం అంతా కూడా కులము. కు అంటే పృథ్వీతత్వము, లా అంటే లయించేటువంటిది, అంటే పృథ్వీతత్వము లయించినది. పృథ్వీతత్వము మూలాధార చక్రంలో లయిస్తుంది, లేదా మూలాధార చక్రము పృథ్వీతత్వాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి కులం అంటే మూలాధార చక్రము. దానితో సంబంధం ఉండటంతో సుషుమ్నా నాడి కులం అంటారు. దానికి ఆధారం కాబట్టి అమ్మవారు కులనిధి అయ్యారు. అకారో బ్రహ్మ విష్ణు ఈశేష్వి ఇది విశ్వ ఇకారో మన్మథ ప్రోక్త ఇది అనేకార్థధ్వని మంజరీ చ బిందుం సర్వానందమయం చక్రం గచ్చతి ఇది తథా. మహాన్ బ్రహ్మాండాదిరూప ఆరంభో యస్య అస్తాం ఈడే తాం ఇత్యర్థః. అథ అత్రైవం నామోద్ధారः ప్రదర్శ్యతే. త్రిపుర ఇత్యత్ర ప్రకార ఏకసంఖ్యయా వాచకः రేఫస్తు ద్విత్వసంఖ్యాయాः యదాహ వరరుచిः కటపయవర్గభవైः ఇహ పిండాంతైः అక్షరైः అంకాः నై శూన్యం జ్ఞేయం తథా స్వరే కేవలే కథితే ఇతి పిండాంత్యైः ఇత్యస్య వ్యంజనసమూహే చర్మ ఏవ సాంకేతిక ఇత్యర్థః. అరుణశ్రీయం మధ్యలో ఇంతకుముందు అరుణశ్రీయం అనేటువంటిది ఒక పదం వచ్చింది. దాని యొక్క పరిభాష ఎర్రని కాంతులు కలిగినటువంటిది. కామరాజ విద్ధాంగీం అంటే కామేశ్వరుడు అని పేరు కలిగినటువంటి పరమశివునితో సామరస్యాన్ని పొందినటువంటి అవయవములతో కూడినటువంటిది. అలాగే ఇంకొక పరిభాష త్రిగుణై అనేటువంటిది సత్వరజస్తమోమయులైనటువంటి దేవై అంటే బ్రహ్మ విష్ణు రుద్రులతోటి నినుతాం అంటే మిక్కిలి స్తుతింపబడినటువంటిది, నిశ్శేషముగా నుతింపబడినటువంటిది. నినుతాం. ఏకాంతాం ముందుగా సంస్కృతం చదివాను, దానికి ఇక్కడ భాష్యపరంగా వివరణ ఇస్తున్నాను. సంస్కృత భాషను చదివి ఏకాంతాం రహస్యమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రసిద్ధమైన దేవత. అకారం అనేటువంటిది శివుడు, ఇకారం అనేటువంటిది కాముడు. ఆ ప్లస్ ఈ కలిపితే ఏ అవుతుంది అంటే శివకాముడు అని అర్థము. ఏ యొక్క కాంత అంటే శివకాముని యొక్క కాంత కాబట్టి ఏకాంత, పరమశివుని భార్య. బిందుగాం అంటే సకల ఆనందమయ చక్రము ఏదైతే అనుకుంటున్నామో మనము, అది సకల ఆనంద స్వరూపమైనటువంటి చక్రము. ఆ చక్రానికే బిందుగాం అనేటువంటి పేరును పొంది ఉన్నది. ఆ చక్రమే బిందుగాం అని పేరు కాబట్టి బిందుగాం అయింది. మహారంభాం
మహాన్ బ్రహ్మాండాదిరూప ఆరంభ యస్య అస్తాం ఈడే తాం ఇత్యర్థ. మహారంభం అంటే బ్రహ్మాండ రూపమైనటువంటి గొప్ప కార్యారంభము కలది. ఇట్టి లక్షణములు కలిగినటువంటి శక్తిని నేను స్తుతించుచున్నాను. అథ అత్రైవం నామోద్ధార ప్రదర్శ్యతే. ఈ శ్లోకమందలి పదములతోటి సహస్రనామ ఉద్ధారం చేయబడింది. ఏ విధంగా అనేటువంటిది చెప్పబోతున్నారు. త్రిపుర ఇత్యత్ర పకార ఏకసంఖ్యాయ అంటే త్రిపురలో పకారం ఏదైతే ఉందో అది ఒకటితోటి. వాచక రేఫస్తు ద్విత్వ సంఖ్యాయా, రేఫమునకు 2 అని అర్థము. యదాహ వరరుచి కటపయవర్గ భవై ఇహాపి ఇహ పిండాంత్యై అక్షరై అంకాః నైశూన్యం జ్ఞేయం తథాస్వరే కేవలే కథితే పిండాంత్యై ఇత్యస్య వ్యంజన సమూహే చరమ ఏవ సాంకేతిక ఇత్యర్థః. అంతేకాకుండా అంకానాం వామతో గతి ఇది న్యాయాత్ పురేత్యనే నైక వింశతి సంఖ్యా కథితా భవతి. ఏవం ఉత్తరత్రాపి. సంస్కృతంలో సంఖ్యలని చెప్పేటప్పుడు కుడి నుంచి ఎడమకు చెప్తారు. 21 ఉందనుకోండి ఏకవింశతి అంటారు. 11 ఏకాదశ, 12 ద్వాదశ. అంటే చివరిలో ఉన్నటువంటిది ఫస్ట్ చెప్పి వెనక్కి కుడి నుంచి ఎడమ వైపు వెళ్ళటం. ఇది అంకానాం వామతో గతి అనేటువంటి సూత్రంతో వస్తుంది. అది పకారానికి 1 అని, రేఫానికి 2 అని అర్థం. ఎడమ వైపుకి లెక్కిస్తే 21 అయింది. అది దానిని 3 అను దానితో కలిపితే 3తో ఆరంభించేటువంటి నామములు 21. ఇదే పరిభాష అనమాట. 3 అనేటువంటి దాంతో మొదలయ్యేటువంటి లలితా సహస్రనామాలు 21 నామాలు ఉన్నాయి. అవి ఏమిటంటే త్రినయన మొదలుకొని త్రికోణగా, త్రికోణాంతర దీపిక ఇత్యాది ఇవన్నీ ఉన్నాయి. తేన 3 ఇత్యాకారక పదారబ్ధాని నామాని త్రినయనేత్యారభ్య త్రికోణగా ఇది అంతాని ఏకవింశతి ఏవ ఇత్యర్థః. ఏకవింశతి అంటే 21 మాత్రమే నామాలు 3 అనేటువంటి దాంతో మొదలవుతాయి. నిధయో నవగ్రహద్వార నిధి ప్రయేష ఇది ఛాందసీయ వచనాత్. ఛాందసీయ వచనం అంటే వేదవచనము అని. కుల పదారబ్ధాని నామాని నవ కులామృతైక రసిక ఇది ఆరభ్య కులరూపిణి ఇత్యంతాని. అంటే కులామృతైక రసిక కులరూపిణి వరకు అంటే మొట్టమొదటి నామం చెప్తున్నారు, చిట్ట చివరి నామం చెప్తున్నారు. నిధయో నవహ అన్నారు. అంటే నవగ్రహ ద్వార నిధి ప్రయేష. వరరుచి అక్షరములతో అంకెల్ని కనిపెట్టడం అనేటువంటిది విపులంగా వివరించారు. కటపయ అనేటువంటి అక్షరాలు 4, ఈ ఆదిగా కలిగినటువంటి హల్లులను 4 వర్గాలుగా విభజించారు. కటపయాది వర్గములు. కటపయము అంటే కావర్గము, టావర్గము, పావర్గము, యకారంతో మొదలైనటువంటి 4. కఖ గఘ ఞి, టఠ డఢ ణ, పఫ బభ మ. ఇవే వర్గాలు, 3 వర్గాలు. యాతోటి యా, రా, లా, వా ఇత్యాది వస్తాయి. ఈ వర్గంలోని అక్షర సంఖ్యని బట్టి నామ సంఖ్యని గ్రహించాలి. కాది, నవటాది, నవపాది, పంచయాది, అష్ట అను వర్గాక్షరములను సంఖ్యా సంకేతములతోటి నియమించారు. నీ, నా అనే అక్షరాలకి 0 అనేటువంటిది సంకేతం. సంఖ్యతోటి సూచిస్తే 0 అనేటువంటిది సూచన. అందుకనే కాదులు, టాదులు 9 మాత్రమే అక్షర సంఖ్యా సంకేతాలు అవుతాయి. పిండాంత్యము అంటే సంయుక్త అక్షరములలో చివరిది. వీటిని ఎడమ వైపుకి లెక్కించాలి, కుడి నుంచి ఎడమకు. సంయుక్త అక్షరం అంటే 3 ఉందనుకోండి, తకారము, ఇకారము, రేఫము 3 ఉన్నాయి అందులో. సో ఆ 3 కలిస్తే 3 అయింది. సో చివరిదాన్ని పిండాంత్యము అంటారు. ఇంకా దేవతానామములు వచ్చే సంఖ్యని తెలుసుకునేటువంటి పద్ధతి నవ అంటే 9. గ్రహ, ద్వార, నిధి, ప్రజేష వీటికి 9 అనేటువంటి అర్థం ఉంది. కులనిధి అంటే కుల శబ్దముతో ప్రారంభించేటువంటి నామములు 9. కులామృతైక రసిక అనే నామము నుంచి కులరూపిణి వరకు ఉన్నాయి. అంటే ఇదే వెంటనే ఉంటాయని కాదు. కు అనేటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి నామము ఫస్ట్ది ఎక్కడొచ్చింది అని అంటే కులామృతైక రసిక అక్కడ వచ్చింది. ఆ తర్వాత మధ్య మధ్యలో ఇంకెన్నో నామాలు వస్తాయి. చిట్ట చివరి నామము కూతోటి మొదలయ్యేటువంటిది కులరూపిణి. అరుణాహ సూర్య 12 శ్రీపదారబ్ధాని శ్రీమాత ఇది ఆరభ్య శ్రీశివ ఇది అంతాని.
అరుణ అనేటువంటి దానికి సూర్యుడు అనేటువంటి అర్థం తీసుకున్నారు. ఆదిత్యులు 12 మంది, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు. అంటే శ్రీ శబ్దంతో ప్రారంభించేటువంటి నామాలు 12. మొట్టమొదటిది శ్రీమాత, చిట్ట చివరిది శ్రీ శివ. శ్రీమాత ఇత్యారభ్య శ్రీ శివ ఇత్యాని. అరుణా అంటే ఇక్కడ భాష్యాన్ని సమన్వయించుకుంటే సులభంగా అర్థమవుతుంది మీకు కూడా. అరుణాహ సూర్య ద్వాదశ అంటే 12 మంది సూర్యుల్ని అరుణ తోటి సూచించారు. అంటే శ్రీ పదారబ్ధాని అని చివరిలో చెప్పారు. అంటే శ్రీ అనేటువంటి దాంతో మొదలయ్యేటువంటి పదాలు 12 అని చెప్పారు ఇక్కడ సింపుల్గా. అవి ఏవి? శ్రీమాతతోటి ఆరభ్య, శ్రీ శివ ఇది అంతాని. చాలా సింపుల్గా. కామపదారబ్ధాని రాజసంఖ్యాకాని షోడశ. షోడశ అంటే 16. కామపదారబ్ధాని అంటే కా. రాజసంఖ్యాకాని షోడశ అంటే షోడశ కళలు లేదా షోడశ ఆ రాజసంఖ్య అదేనికి వివరణ చెప్తాను. ఎలాగూ ఆ నామములు ఏంటి? కాతోటి మొదలయ్యేటువంటివి. కామేశబద్ధ మాంగళ్య ఇత్యారభ్య కామకేళీ తరంగిత ఇది అంతాని. ఈ 2 కూడా కాతోటి మొదలవుతున్నాయి. మధ్యలో ఇంకా 14 ఉంటాయి. మొత్తం 16. రాజులు 16. కావున కామశబ్దముతో ప్రారంభించు నామములు 16. కామేశబద్ధ మాంగళ్య నుంచి కామకేళీ తరంగిత వరకు. తర్వాత విద్ధాంగీవి ఇది అక్షరారబ్ధాని ఏకోన చత్వారింశత్. ఏకోన చత్వారింశత్. ఏక ఊన చత్వారింశత్. చత్వారింశత్ అంటే 40. ఊన అంటే తక్కువ. ఎంత తక్కువ అంటే ఏక, 1 తక్కువ 40 అంటే 39 నామాలు. విద్ధాంగి అంటే వి ఇత్యక్షర ఆరబ్ధకాని. వి తోటి మొదలయ్యేటువంటి 39 నామాలు ఉన్నాయి. విశుక్ర ప్రాణహరణ ఇత్యారభ్య విరాగిణి ఇది అంతాని. వీతోటి మొదలయ్యేటువంటి మొట్టమొదటి నామం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. చిట్ట చివరిది విరాగిణి. త్రిగుణై గుణనిధి గుణప్రియ గుణాతీత ఇది 3. త్రిగుణై గుణపదముతో ఆరంభించేటువంటి నామములు 3. గుణనిధి, గుణప్రియ, గుణాతీత. నినుతాం నికారారబ్ధాని 6. నిజారుణ ఇది ఆరభ్య నిరాలంబాంతాని. నీ అనే అక్షరంతో ఆరంభించినటువంటి 60 నామాలు. తాను అక్షరము 6వది. ను అంటే 0 కాబట్టి వామగతితో లెక్కిస్తే 60. ఆ నామాలు ఏంటి అంటే నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. అందులో నిజారుణ అక్కడి నుంచి మొదలుపెట్టి నిరాలంబ అనేటువంటి నామం వరకు ఉన్నాయి. ఏకాంతాం తాంబూలపూరితముఖి ఇత్యేకం నామ. ఏకాంతాం తా అనేటువంటి అక్షరం అదేది అంటే తాంబూలపూరితముఖి అనేటువంటిది ఒకటే నామం ఉంది. తర్వాత బిందుగాం బిందుమండలవాసిని బైందవాసన బిందు తర్పణ సంతుష్ట ఇది 3. బిందు తోటి మొదలైనటువంటి 3 ఉన్నాయి. అవి బిందుమండలవాసిని, బైందవాసన, బిందు తర్పణ సంతుష్ట. బిందు గామ్ అన్నారు. అంటే ఇక్కడ సూచన ఏంటంటే గామ్ అంటే గకారంతో మొదలయ్యేటువంటివి. గకారం అనేటువంటిది ఇంతకుముందు చెప్పుకున్న వరరుచి సూత్రం కటపయ వర్గీకరణ ఏదైతే ఉందో కటపయ వర్గీకరణలో కఖ గఘ చివరిది పక్కన పెట్టేసినా కూడా గకారం అనేటువంటిది కావర్గంలో 3వ అక్షరం. అందుకని బిందు గామ్ అన్నారు. అంటే బిందువుతోటి 3 ఉన్నాయి అని చెప్పటం. దీన్నే సంకేతములు అంటారు. వీటినే ఛల సూత్రములు అని చెప్పుకున్నాం. గకారం అనేటువంటిది కావర్గంలో 3వది కాబట్టి బిందువుతోటి 3 నామాలు ఉన్నాయని చెప్పారు. ఆ 3 ఏంటంటే బిందు మండలవాసిని, బైందవాసన, బిందు తర్పణ సంతుష్ట. తర్వాత మహారంభాం మహాపదారబ్ధాని 24. చత్వారింశత్ అంటే 40. ద్వి అంటే 2. 42 నామాలు మహా అనేటువంటి దాంతో మహా అనేటువంటి పదంతో ఆరంభించబడినటువంటివి. అవి ఏంటంటే మహాలావణ్యతి ఆరభ్య మహేష్యంతాని. మహాలావణ్య సేవతి అనేటువంటిది ఒకటి ఉంది. ఆ తర్వాత మహేసి అనేటువంటిది చివరిది. సో ఈ పరిభాష అంతా కూడా మనకి మొట్టమొదటి చెప్పుకున్నటువంటి సూత్రం పైకి కనిపించటానికి గురుస్థుతి చేశారా, మంగళాచరణం చేశారా అన్నట్టు కనిపించినటువంటి త్రిపురాంకుల నిధిమీడే అరుణశ్రియం కామరాగ విద్ధాంగీం త్రిగుణైర్దేవైర్నినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం. ఇందులో వచ్చిన పదాలన్నీ కూడా చలసూత్రాలు, చలాక్షర సూత్రాలు. ఆ చలాక్షర సూత్రాలకే మనము పరిభాషలు చెప్పుకోవటం అయింది. అంటే ఆ చలాక్షర సూత్రాలకి పరిభాషలు చెప్పుకోవటం అయింది. తర్వాత రెండో పరిభాష
సో ఇప్పటివరకు మనము మొదటి పరిభాష చెప్పుకోవటం అయింది. ఇప్పుడు ద్వితీయ పరిభాష చెప్పుకుందాం. లలితానామ సాహస్రే ఛలార్ణసూత్రానుయాయిన్యః పరిభాషా భాష్యంతే సంక్షేపాత్ కౌలిక ప్రమోదాయ. అక్షరములతోటి నామాల్ని తెలిపేటువంటి సూత్రాలని ఛలాక్షర సూత్రములు అంటారు. వీటి ద్వారా నామ విభాగం తెలుసుకోవటం అనేటువంటిది కష్టం. దీనికి భాష్యం ఏం చెప్పారు, భాస్కర్ రాయల వారు ముందు భాష్యం ఏం రాశారో చదివి దానికి వివరణ ఇస్తాను. ఛలాక్షర నామ సూత్రేభ్యో నామ విభాగాదేహే విలంబేన క్లిష్టతయా జ్ఞాయమానత్వాత్ తత్రత్యా ఏవ పరిభాషాః సులభ ఉపాయేన సుబోధ ఇది విద్యోపాసకానాం తోషాయ కథ్యంత ఇత్యర్థః. ఛలాక్షర నామ సూత్రాలతోటి నామ విభాగం చేయటం అనేటువంటిది, దాన్ని గ్రహించటం అనేటువంటిది క్లిష్టమైనటువంటిది, సులభంగా దాన్ని డీకోడ్ చేయటం సాధ్యం కాదు, కష్టసాధ్యమైనది. అందుకని పరిభాషా సులభంగా అందరికీ తెలియటం కోసం అని చెప్పి పరిభాషలు అనేటువంటివి విద్యోపాసకానాం తోషాయ, శ్రీ విద్యా ఉపాసకుల్ని సంతోషపెట్టడం కోసం అని చెప్పి పరిభాషల్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతోంది. ఛలాక్షర సూత్రాణం విలంబితార్థ బోధజనకత్వం తత్ర తత్ర ప్రకటీకరిష్యామః. ఛలాక్షర సూత్రం సులభంగాను శీఘ్రంగాను తెలియదు. ఈ విషయం అక్కడక్కడ ముందు ముందు కూడా సుస్పష్టంగా ముందు ముందు కూడా ఇది వస్తుంది అని చెప్పి చెప్పటమే ఇది రెండో పరిభాష. మూడో పరిభాష పంచాశదేక ఆదౌ నామసు సార్ధద్వ్యశీతిశతం షడశీతి సార్ధాంతే సర్వే వింశతిశతత్రయం శ్లోకాః. లలితా సహస్రనామ స్తోత్రం. దీనికి భాష్యము పంచాశత్ ఇది ఆదౌ ప్రథమ భాగే పంచాశత్ ఏకశ్చ. పంచాశత్ ఏక అంటే 51 అని తీసుకోవచ్చు. ఏకపంచాశత్ శ్లోక ఇత్యర్థః. ఏకపంచాశత్ శ్లోకాః ఇత్యర్థః అంటే 51 శ్లోకాలు అని. వక్ష్యమాణస్య సహస్ర భోజన ప్రయోగస్య బహుదిన క్రియమాణత్వపక్షే ప్రథమదిన ఏకపంచాశశ్లోకపాఠః ధ్యానశ్లోకస్తు ప్రత్యహం పఠనీయ ఇది వైషమ్యధ్వననాయ విభజ్య కథనం. నామసు విషయే ద్వ్యశీతి ఇది ఉత్తర శతమర్ధశ్లోకశ్చ అంతే ఫలశ్రుత్యాది ప్రకరణే సంహత్యత్తు 300 వింశతిశ్చ శ్లోకాః ఇత్యర్థః. అంటే మొత్తం శ్లోకాల సంఖ్య ఎంత అనేటువంటిది పరిభాషలో చెప్తారు. పరిభాషల యొక్క ప్రయోజనం ఏంటంటే అసలు యథాతథంగా ఉందా లేదా అనేటువంటిది. ఏ కాలంలో అయినా కూడా పరిభాష దొరికితే మొత్తం లలితా సహస్రనామాల్లో ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఏ విభాగాలు ఉన్నాయి, ఏ అక్షరాలతోటి ఎన్ని నామాలు ఉన్నాయి, ఈ వివరణ అంతా కూడా తెలిసిపోతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి లలితా సహస్రనామం ప్రామాణికం అవునా కాదా అనేటువంటిది పండితులు ఈ విధంగా నిర్ధారించుకుంటారు. అందుకనే మనకి ఇప్పటికీ కూడా వేదం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికీ కూడా వేదం యథాతథంగా నిలిచి ఉండటానికి కారణం ఏంటంటే మహాత్ములు చేసినటువంటి కృషి. ఒక వేదం అనే కాదు, చాలా గ్రంథాలు ఉత్తమమైనటువంటి ఈనాటికి కూడా యథాతథంగా లభిస్తున్నాయి. సో ఇప్పుడు మూడో పరిభాష భాష్యానికి వివరణ ఇస్తాను. లలితా సహస్రనామాలు 3 కేటగిరీస్ ఉన్నాయి. 1 ఉపోద్ఘాతము, 2 సహస్రనామములు, 3 ఫలశ్రుతి. 3 విభాగాలుగా విభజించబడింది. ఆదౌ ప్రథమ భాగే పంచాశత్ ఏకశ్చ అంటే ప్రథమ భాగమైనటువంటి ఉపోద్ఘాతంలో 51 శ్లోకాలు ఉన్నాయి. చెప్పబో దానిలో సహస్ర బ్రాహ్మణ భోజనం కానీ సహస్ర సువాసిని భోజనం కానీ పెట్టదలుచుకున్నప్పుడు 1000 మంది ఒకేసారి దొరకరు కాబట్టి చాలా రోజులు పెట్టాలి. ప్రతిదినము దొరికినంత మందికి భోజనం పెట్టే విధంగానే మొదటి రోజున మాత్రమే 1వ భాగంలోని 51 శ్లోకములను పారాయణం చేయవలసి ఉంటుంది. అంటే పూర్వ భాగము లేదా ఉపోద్ఘాతము అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని మొదటి రోజున పారాయణం చేయవలసి ఉంటుంది. పారాయణ చేసేటువంటి విధానం చెప్పడం అన్నమాట. ప్రతిదినము ఉపోద్ఘాతం పఠించవలసిన అవసరం లేదు. ధ్యాన శ్లోకం మాత్రం ప్రతిదినము పఠించాలి. ఈ విషయం తెలియటం కోసం శ్లోక సంఖ్యలో ధ్యాన శ్లోకంలో చేర్పకుండా వేరు చేసి ఏకశబ్దంతో తెలుపబడింది. సో రెండో భాగం సహస్రనామాలు. ఇవి 182.5 శ్లోకాలుగా ఉన్నాయి. ధ్యాన శ్లోకస్తు ప్రత్యహం పఠనీయ ఇది వైషమ్యధ్వననాయ విభజ్య కథనం. నామసు విషయే ద్వ్యశీతి ఇత్యుత్తర శతం అర్ధశ్లోకశ్చ అంతే. అశీతి అంటే 80, ద్వ్యశీతి అంటే 82, ద్వ్యశీతి ఉత్తరం శతం 82, 100 తర్వాత అంటే 100 + 82 182, అర్ధశ్లోకశ్చ 182.5 అంతే. ఫలశ్రుత్యాది ప్రకరణే అంటే చిట్ట చివరిది
ఫలశ్రుతి ప్రకరణము. సంహత్యతు 320 శ్లోక ఇత్యర్థః. ఫలశ్రుతిలో 86 శ్లోకాలు ఉన్నాయి. సో 86 ప్లస్ మొట్టమొదటి దాంట్లో 51 ప్లస్ 182.5 మొత్తం కలిస్తే 319.5 శ్లోకాలు ధ్యాన శ్లోకంతో కలుపుకుంటే అవుతాయి. ధ్యాన శ్లోకాన్ని 1 కిందనే లెక్క పెట్టారు. ఈ ధ్యాన శ్లోకం బ్రహ్మాండ పురాణంలోది కాదు, ఇది ప్రక్షిప్తం, అంటే పరంపరని బట్టి ఎవరికి వాళ్ళు చేశారు. సో మనం కూడా ప్రతిరోజు ధ్యాన శ్లోకం అనేటువంటిది అందరూ చదవండి. ధ్యానము 3 రకాలు ఉంటాయి. అమ్మవారి పంచదశలో అంతర్గర్భితంగా బాల ఉండేటట్లుగా కూడా ఉంటాయి. అందుకని బాల ధ్యానం కూడా చేస్తారు కొంతమంది. సో 3 రకాల ధ్యానము, అది మనకి ఇప్పుడు పాఠం కోసం తెలుసుకుంటున్నాం కాబట్టి అవి కూడా ఏంటో చెప్పుకుంటాము. ఒకవేళ బాలా త్రిపుర సుందరి ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు బాలా ధ్యానం చేసేటువంటి వాళ్ళకి బాలా ధ్యాన మంత్రం ఏంటంటే అరుణ కిరణజాలై అచింతాశాకాశ విధృత జపపుటీకా పుస్తక భీతిహస్త ఇతర వరకరాఢ్య ఫుల్లకల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. ఇది బాల ధ్యానం చేస్తారు, బాల ఉపదేశం ఉన్నటువంటి వాళ్ళు. అమ్మవారి ధ్యానంలో భిన్న రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. రెండవ రకం ధ్యానము అండి, ఇది సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది, ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు. ధ్యాయేత్ కామేశ్వరాంకస్థాం కురువిందమణిప్రభాం శోణాంబరస్రగాలేపాం సర్వాంగీణ విలేపనాం సౌందర్యసేవధిం చేషు చాప పాశాంకుశోజ్వలాం స్వభాభిరణిమాద్యాభిసేవ్యాం సర్వనియామికాం సచ్చిదానందవపుషం సదయాపాంగ విభ్రమాం సర్వలోకైకజననీం స్మేరాస్యాం లలితాంబికాం. మూడో ధ్యాన పద్ధతి అరుణాం కరుణాతరం గీతాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్తేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాం కుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ధ్యాన శ్లోకం ఇప్పుడు 3 విధానాలు చెప్పాము. 3 విధానాల్లో మనం ఒక్క విధానాన్ని ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోవటం బెటరు. ఆ ఒక్క విధానం ఏంటి అనేటువంటిది చెప్పేస్తాను, రోజు అదే చదువుకోవచ్చు మనం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం అది ఒకటి, తర్వాత అరుణాం కరుణా తరంగితాక్షీం, తర్వాత ధ్యాయేత్ పద్మాసనస్థాం సకుంకుమ విలేపనామళి చుంబికస్తూరికాం. అంటే 4 శ్లోకాలు ఉన్నాయి. ఈ 4 శ్లోకాలని ప్రతిరోజు పాఠ ప్రారంభంలో చెప్పుకొని పాఠంలోకి ప్రవేశించుదుముగాక. సో ఇప్పటికి 3 పరిభాషలైనాయి. 4వ పరిభాష చెప్పుకున్న తర్వాత పూర్వభాగంలోకి అంటే ఉపోద్ఘాతంలోకి ప్రవేశించగలుగుతాము. 4వ పరిభాష సంక్షిప్తంగా చెప్పేస్తాను. దశభూః సార్ధనృపాల అధ్యుష్టం సార్ధనవషడధ్యుష్టం ముని సూత హయాంబా శ్వాంబా శోక్తిర్దాన ఏకేన. భాష్యం అథ ప్రథమ భాగం విభజ్య దశేతి. భూః ఏకః, నృపాలాః షోడశ, అధ్యుష్టం సార్ధత్రయం, మునిః అగస్త్యః, హయా అశ్వపదాని హయగ్రీవపరాణి. అంటే ఈ పరిభాషకి వివరణ భాష్యంలో చెప్పేస్తున్నారు. ప్రథమ భాగాన్ని విభాగం చేసి చూపిస్తున్నాము. భూహు అంటే ఏకః,
నృపాలాహ అంటే షోడశ. ఈ సంఖ్యలు ఏ పదానికి ఏ సంఖ్య తీసుకోవాలి అనేటువంటిది ఈ 4వ పరిభాషలో చెప్పి ఉన్నారు. అధ్యుష్టం అంటే సార్ధత్రయం 3.5. మునిహి అంటే అగస్త్యుల వారు. హయా అన్న లేదా శ్వ అనేటువంటి పదాలతోటి హయగ్రీవ పరాణి, హయగ్రీవుల వారిని తీసుకోవాలి. 10 శ్లోక అగస్త్య ఉక్తి రూప అంటే అగస్త్యుల వారితోటి 10 శ్లోకాలు చెప్పబడ్డాయి. అగస్త్యుల వారితో 10 శ్లోకాలు. ఇత్యాది రీత్యా యథాక్రమం అన్వయ, ఈ విధంగా పైన చెప్పిన సంఖ్యకి ఆ పదానికి డీకోడ్ చేసుకుంటే ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎవరెవరు ఎన్ని చెప్పారు అనేటువంటిది అంతా కూడా వస్తుంది. అగస్త్యాఖ్యోహి మహాముని, అగస్త్యుల వారన్నా మహాముని అన్న ఒకటే. శ్రీ విద్యోపాసకాగ్రేసర తత్ర భగవతో హయగ్రీవ స్వదేశికేంద్రస్య ముఖాత్ బ్రహ్మాండ పురాణీయై మంత్ర న్యాస పూజ పురశ్చరణ హోమ రహస్య స్తోత్రాఖ్యై సప్తభి ఖండై శ్రీమాతు ప్రాదుర్భావాది రహస్యజాతం ఆకర్ణ్య తతోపి పరమరహస్యం నామ సహస్రం అస్తి ఇతి తపోబలాతేవ నిశ్చిత్య తద్భక్తాయాపి మహ్యం కిమితి గురుభిః న దత్తం ఇతి అనుపదేశ నిమిత్తాం సే సందిహానః పృచ్ఛతి ఇత్యాహ భగవాన్ సూతః. సూతుల వారు ఒక్క శ్లోకాన్ని చెప్పారు. భగవాన్ సూతుల వారు చెప్పినటువంటిది ఒకటే శ్లోకం. ఆ సంఖ్య ఇక్కడ వస్తుందన్నమాట. అగస్త్యుల వారు 10 చెప్పారు, సూతుడు 1, హయగ్రీవుల వారు 16.5 శ్లోకాలు చెప్పారు, లలితాదేవి 3 చెప్పారు, హయగ్రీవుల వారు 9.5, తర్వాత మళ్ళీ హయగ్రీవుల వారు చెప్పిన తర్వాత లలితాదేవి 6, ఆ తర్వాత మళ్ళీ హయగ్రీవుల వారు 3.5 శ్లోకాలు. ఇవన్నీ కలిపితే 50. ధ్యాన శ్లోకం కలుపుకుంటే 51. ధ్యాన శ్లోకం మనం 4 అనుకున్నటువంటి దాన్ని ఒకటే కింద తీసుకుంటే 51. భాష్య వివరణ. శ్రీ విద్యోపాసకులలో శ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుల వారు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి శ్రీ లలితాదేవి యొక్క మంత్రములు, న్యాసములు, పూజా విధానము, పురశ్చరణ పద్ధతి, హోమములు, రహస్యములు, స్తోత్రములు, ఈ 7 విషయాల్ని కూడా హయగ్రీవుల వారి నుంచి విని ఉన్నారు. చాలా కాలం తపస్సు చేసి ఆ తపోబలంతో ఈ 7 విషయాల కంటే కూడా రహస్యాతి రహస్యములైనటువంటి సహస్రనామాలు ఉన్నాయి అనేటువంటిది నిశ్చయంగా తెలుసుకున్నారు ఆయన. ఓహో, అంటే 7 కాదు, రహస్యనామాలు ఉన్నాయి. నేను హయగ్రీవుల వారికి భక్తుడను, మరి శ్రీ హయగ్రీవ స్వామి ఆ సహస్రనామాల్ని నాకు ఎందుకు ఉపదేశించలేదు అని సందేహిస్తూ అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని సమీపించి ఈ విధంగా చెప్పారు అని సూత మహర్షి చెప్పారు. సో ఇంతవరకు మనము పరిభాష గురించి, లలితా సహస్రనామాల్లో ఉపోద్ఘాతం తర్వాత ఉన్నటువంటి ఇందులో ఎన్ని నామాలు ఉన్నాయి, ఆ పరిభాషను ఎలా అర్థం చేసుకోవాలి ఇత్యాది వివరణ అయింది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.